కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు మిస్టరీగా మారింది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటికే ఎలాంటి ఆధారం లభించలేదు. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు శునకం మృతి చెందడంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది. కిడ్నాప్ కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో ఈ నెల 6న అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి జాడ ఇప్పటికీ లభించలేదు. ఆచూకీ కోసం పోలీసులు 8 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎవరైనా అపహరించి ప్రధాన మార్గంలో కాకుండా కొండ ప్రాంతం నుంచి తీసుకువెళ్లి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తండ్రి గణేష్ కు ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క శనివారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. ఈ నెల 6న జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పుడు ఆమె వెంట ఈ శునకం కూడా ఉంది. 4 రోజుల తర్వాత కుక్క మాత్రమే ఇంటికి వచ్చి మళ్లీ వెళ్లిపోవడంతో బుధవారం రాత్రి దాన్ని పట్టుకుని తీసుకువచ్చారు. చిన్నారి ఆచూకీ గుర్తించడంలో సాయపడుతుందని భావించి దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి వదిలారు. ప్రతి కదలికలు పరిశీలించారు. 24 గంటల్లో సుమారు 90 నిమిషాలు 10.5 కిలోమీటర్లు తోట గ్రామ పరిధిలో తిరిగి మళ్లీ నివాస ప్రాంతానికి చేరుకుంది. ఆయా చోట్ల ఎక్కడా జ్ఞానేశ్వరి జాడ తెలియలేదు. 5 నెలల వయసున్న ఆ శునకం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆహారం కూడా సరిగా తీసుకోకపోవడంతో శనివారం ఇంటి వద్దే కుప్పకూలి మృతి చెందింది. దీంతో కేసులో ఉన్న ఒక కీలక ఆధారాన్ని పోలీసులు కోల్పోయినట్లయింది. కేసు పురోగతిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. సీసీ ఫుటేజీలతో పాటు గ్రామం చుట్టుపక్కల 7 టవర్ల పరిధిలో ఫోన్ కాల్స్ ను పోలీసులు విశ్లేషించారు. వాటిలో 100 అనుమానాస్పదంగా ఉండటంతో వాటి ఆధారంగా నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాలకు కూడా దర్యాప్తు బృందాలు వెళ్లినట్లు తెలిసింది. బాలికను తాను చూశానని చెప్పిన ఓ వ్యక్తి మాటల్లో నిజమెంతన్నది ఆరా తీశారు. కొండ ప్రాంతంలో 2 పోలీసు జాగిలాలు అన్వేషించాయి. ఇలాంటి కేసుల దర్యాప్తులో అనుభవం ఉన్న పలువురు అధికారులను కూడా రంగంలోకి దించారు. మృతి చెందిన పెంపుడు శునకానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించి దాని మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వివరాలు ట్రేస్ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తున్నాం. ఏవైతే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, అక్కడ ఆ ఏరియాలో ఉన్న టవర్స్ నుంచి కూడా మొత్తం టోటల్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తీసి డంప్ పెట్టి వెరిఫై చేస్తున్నాం. సస్పిషియస్ నెంబర్ని పర్టికులర్గా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఎవరైనా వాట్సాప్ కాల్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్లో కూడా కమ్యూనికేషన్ పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఐడిపిఆర్ నెంబర్ల ద్వారా వాళ్ళని కూడా ట్రేస్ చేసి వాటి గురించి కూడా ఎగ్జామిన్ చేస్తున్న ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఇంకా ఏదైనా ఒకవేళ పైథాన్ లాంటిది ఏదైనా పాపని మింగి ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి ఆ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఏవైతే ప్రాబిలిటీస్ ఉన్నాయో, ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని యాంగిల్స్లోనూ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీస్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సేవలు వినియోగించుకోవాలని సూచించారు. దట్టమైన అడవుల్లోకి వెళ్లగలిగే నిపుణుల సహాయం తీసుకుని పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టాలన్నారు.